హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నే లేచి సండే కదా అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని వెళ్ళాను. ఇది ప్రగతి నగర్లో కొత్తగా పెట్టారు. ప్రగతి 24 స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది వచ్చేసి మనం ఫార్మసీ ఆపోజిట్ లైన్లో ఉంటుంది. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్లీ టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. గంటకి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సరే అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే గినక అక్కడ చేదు వార్తే ఎదురైంది నాకు. ఎందుకంటే స్విమ్మింగ్ చేయకుండానే నేను వచ్చేసాను బయటికి. ఎందుకు స్విమ్మింగ్ చేయలేదు ఏంటి అంటే గినక దాంట్లో చాలా లుసుగులు ఉన్నాయి. ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే క్లాత్స్ రెంట్కి ఇవ్వరంట, మనము సపరేట్గా కొనుక్కోవాలంట. ఇచ్చే నిక్కర్ వచ్చేసి 350 రూపాయలు, టీ షర్ట్ వచ్చేసి 350 రూపాయలు, హెడ్ క్యాప్ వచ్చేసి 150 రూపీస్ అంట. అవి ఖచ్చితంగా మనం కొనుక్కొనే తీరాలంట. నేను ఎంతో ఆశగా ఒక బ్యాగు క్యారీ చేసి నా షార్టు, నా ఇన్నర్ వేరు, ఒక వాటర్ బాటిల్, స్విమ్మింగ్ చేసిన తర్వాత దాహం వేస్తుందని చెప్పేసి వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసి వెళ్ళాను. అక్కడికి వెళ్తే కనుక ఆశలన్నీ నిరాశలు అయిపోయి ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది. ఎందుకు అంటే కనుక స్విమ్మింగ్ చేయకనే బయటికి వచ్చేసాననే బాధ, ఆ ఆందోళన అనేది చాలా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. అంటే ఒక వ్యక్తి స్విమ్మింగ్ చేయాలి అంటే కనుక 1050 రూపీస్ అవుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? అంత పెట్టడం ఎందుకని చెప్పేసి నాకు కడుపులో బగ్గనింది. సో అందుకనే నేను చేయకోకుండానే ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి వచ్చేసాను. అప్పుడు వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళాను ఫ్రెండ్స్, కూల్ వాటర్ అన్నమాట. అయినా కూడా అది కూడా నిరాశపరిచింది. ఏం చేయాలి ఫ్రెండ్స్ చూడండి మీరే. ఇంకా ఫ్రస్ట్రేషన్లో నేను బ్యాగు కూడా ఇసిరేయడం జరిగింది, కానీ వాటర్ బాటిల్కి ఏమీ అవ్వలేదు. ఏదైతేనేముంది ఫ్రెండ్స్, స్విమ్మింగ్ చేయకోకుంటేనేముంది, అట్లీస్ట్ పూల్ మొత్తం ఒక వీడియో తీద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి కంప్లీట్గా వీడియో అయితే తీశాను. ఇక్కడ మనం వీడియో చూసినట్టయితే కనుక మెయింటెనెన్స్ కానీ పూల్లో ఉన్న వాటర్ కానీ మెయింటెనెన్స్ చాలా బాగుంది. కానీ 1050 రూపీస్ అంటే కనుక చాలా ఎక్కువ. ఈ వీడియో పూల్ మొత్తం ఎందుకు తీశాను అంటే కనుక మన ఛానల్లో ఉన్న వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ 1000 రూపీస్ పెట్టి స్విమ్మింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారేమో అని వాళ్ళ కోసం నేను వీడియో అనేది తీయడం జరిగింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఫైనల్గా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బట్ 1050 అంటే కష్టమే. చూడండి మరి. వద్దు బాబోయ్, గంటకి 1050 రూపీస్ స్విమ్మింగ్కి. నేను ఇంటికి పోతాను ఆయన, బాయ్ 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 బాయ్. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు శ్రీలక్ష్మి టిఫిన్స్కి వెళ్ళేసి ఇడ్లీ బోండా, అక్కడ సాంబార్ చాలా బాగుంటుంది అన్నమాట. అన్లిమిటెడ్ చట్నీ సాంబార్ అనేది మనం తినచ్చు. ఆ టిఫిన్ అనేది బాగా తినేసి వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా వైఫ్కి చెప్పాను నేను ఇంట్లో టిఫిన్ చేయొద్దని, ఈరోజు స్విమ్మింగ్కి వెళ్తున్నానని. సృజన తిన్నావారా? మూతి తుడుచుకోరా, ముక్కు కాదు మూతి.